వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. బీఫ్ వండా రావాలంటూ మహిళ ఓవర్ యాక్షన్ చేసింది. సువేందు అధికారితో పెట్టుకుంది. కటకటాల పాలైంది. ఇంతకు ఏంటా అనుకుంటున్నారా? చెప్తా చూడండి. బీఫ్ వండా రావాలంటూ ఓ మహిళ ఓవర్ యాక్షన్ చేసిన వీడియో వైరల్ అయింది. దీంతో పోలీసులు ఆమెపై చర్యలు తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిని హెచ్చరిస్తూ హర్యానాకు చెందిన ఒక మహిళ చేసిన వీడియో వైరల్ అయింది. తాను బీఫ్ వండుతున్నానని సువేందు అధికారిని తినడానికి ఆహ్వానిస్తున్నట్లు అందులో పేర్కొంది. এ সুবন্ধু বসু, তোর জন্য গরুর মাংস বানাই। তুই না গরুর মাংস খাইতে খুবই পছন্দ করিস, সেজন্য তোর জন্য গরুর মাংস বানাইছো। তুই তো এবারকে হামাক কুরবানি দিবে দিলু না, তা তুই তো কুরবানির সময় মানুষের বাড়িতে 2 বাটি মাংস খাইয়েছিল, তা তোর জন্য আমি গরুর মাংস বানাইছো। দেখ, গরুর মাংসের সাথে বানাইছো রুটি। যদি রুটি খাবা চাস তা রুটি বানাইছো, যদি ভাত খাবা চাস তা ভাত খাবো। কবু মোক তুমি ভাত খাম, বুঝতে পারছি? তো কুরবানি করবে দিল, তো এবারকার সাবধান হয়ে থাকিস। এবারকার তোকে হিন্দু ভাই বোনেরা এমন কেলাবি, তা তুই খাড়া হয়ে কি কম খাড়া হয়ে থাকতে পারবো না। অত বাড় ভালো নয়, বুঝতে পারছি? তার জন্য তোর তো মাংস বানাইছো। দেখ, খাই যা 2 বাটি কুরবানির আগে। তুই তো কুরবানি দিনে মানুষের বাড়ি যা গরুর মাংস 2 বাটি খাইছিল, তো অত বাড় ভালো নয়। লোপে পাপ পাপে মৃত্যু। এত তুই তো মুসলমানের ঘরের সাথে অত্যাচার করছে, তোর কি শাস্তি হবে না? একজন উপরে আছে, আল্লাহ দাঁড়া। ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. వైరల్ అయిన ఈ వీడియోలో మహిళ మాట్లాడుతూ తాను బీఫ్ వండుతున్నట్లు చెప్పింది. ముఖ్యమంత్రి సువేందుని ఉద్దేశిస్తూ ఈసారి ఈద్ ఆల్ అదా రోజు బీఫ్ ని బలి ఇవ్వనివ్వలేదు. అంటే అక్కడ బీఫ్ నిషేధం చేశారు కాబట్టి మీకోసం మాంసం వండాను, బీఫ్ వండాను, రొట్టెలు చేశాను, మీకు అన్నం కావాలంటే చెప్పండి, అది కూడా తయారు చేస్తాను అంటూ ఒక వీడియో చేసింది. మితిమీరిన దురాశ మంచిది కాదని, దురాశకు తీవ్ర పరిణామాలు ఉంటాయని సీఎంని హెచ్చరించింది. సువేందు ముస్లింలను అణిచివేస్తున్నారని, దీనికి అల్లాహకు జవాబు చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించింది. మీరు హిందువుల్ని రెచ్చగొడుతున్నారు, అల్లాహ్ మీకు గుణపాఠం నేర్పుతారు అని చెప్తోంది. ఈ వీడియో వైరల్ కావడంతో వీడియోలో ఉన్న జోస్నా బీబీ అనే మహిళపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటన సెక్టార్ 29 పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్కర్పూర్ ప్రాంతంలో జరిగినట్లు చెబుతున్నారు. జోస్నాది గురుగ్రామ్లోని చక్కర్పూర్ చంద్రలోక్ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటుంది. ఈమె భర్త పేరు ఫజర్ రెహమాన్ గా గుర్తించారు. ఏదేమైనా ఓవర్ యాక్టింగ్ చేస్తే కటకటాల పాలవ్వక తప్పదు. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. మీరు చేసే సహాయం ఇప్పుడు చాలా చాలా అవసరం. ఫస్ట్ వీక్ కాబట్టి చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.